ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీం తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందా లేక నియంత్రిత పాలన అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి అరెస్టులు చేయడం, ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి, అప్రజాస్వామిక వైఖరికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సహించలేక మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని అన్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న మీడియా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఎన్టీవీ జర్నలిస్టులను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీడియాపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం ఇదే రీతిలో మొండి వైఖరి అవలంబిస్తూ జర్నలిస్టుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని మహమ్మద్ వసీం తెలిపారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడే పోరాటంలో జర్నలిస్టులకు తమ పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.